ఆనంది ఆదిత్య దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఆదిత్య గారు, అసలు జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. దివ్య మొన్నే కదా కోలుకుంది. ఆ ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత ఇప్పుడు మన ఇంట్లో ఉంటే తప్పేముంది? అయినా సీను పట్ల నేను అలా ప్రవర్తించి ఉండకూడదు. నేను సీను పట్ల చాలా రూట్గా ప్రవర్తించినట్టుగా ఉన్నాను. నాకే చాలా చిరాకుగా ఉంది. నేను ఎందుకు ఇలా ప్రవర్తించానో నాకే అర్థం కావటం లేదు. శ్రీనుని నేను చాలా ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే, అవును ఆనంది, నువ్వు ఆ సీను పట్ల చేసింది కరెక్ట్ కాదని నాకు అనిపించింది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న ఆనంది చాలా బాధపడుతుంది. ఇంతలో అక్కడికి పార్వతి వచ్చి, ఆనందమ్మ గారు, మీ అమ్మ నాన్న వచ్చారు, అమ్మగారు మిమ్మల్ని పిలవమన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఆనంది చాలా సంతోషిస్తుంది. అవునా, సరేలే, నువ్వు వెళ్ళు పార్వతమ్మ, నేను వస్తాను అని చెప్పి అంటుంది. ఇక వెంటనే ఆనంది ఆదిత్యతో, ఏమండి, మా అమ్మ నాన్న వచ్చారంటే రండి పోయి మాట్లాడదాం అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే, నువ్వు వెళ్ళు ఆనంది, నేను వస్తాలే తర్వాత అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే, ఏంటండి మీరు ఇంకా అదే ఆలోచనలో ఉన్నారా? దయచేసి ఆ ఆలోచన నుండి బయటకు రండి. మీరు అదే ఆలోచనలో ఉంటే నేను చాలా బాధపడతాను. మీరు ఆ ఆలోచన నుండి తప్పి బయటకు రండి. ఎందుకంటే మీ మీద నాకు అంత నమ్మకం ఉంది. మీరు ఏ తప్పు చేయరండి, మీరు ఏది చేసినా కరెక్టేనండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఆనంది ఆ మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు నా మీద ఉన్న నమ్మకాన్ని ఎప్పుడో పోగొట్టుకున్నాను ఆనంది. నువ్వు నా పట్ల చూపిస్తున్న ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను. నీకు నేను నిజం చెప్పక దాస్తున్నాను. ఇంకెన్నాళ్ళని నేను ఇలా శిక్షణ అనుభవించాలంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.